వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బట్ ఈజియెస్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ప్యాకింగ్, అన్ప్యాకింగ్. ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అనమాట. సో వాట్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ ఏం లేదు, సింపుల్ ఏం లేదు దీంట్లో. సో వాట్ ఈస్ ప్యాకింగ్? ప్యాకింగ్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఏంటంటే ఒక కలెక్షన్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నావు అనుకో, ఏం చేస్తున్నావు? ప్యాక్ చేస్తున్నావు. Are you not packing the values into a collection? You are. This is called packing. Creating a list, creating a dictionary, creating non-primitive data types is packing. You're packing everything into a container. ఇది ప్యాకింగ్ అనమాట. అన్ప్యాకింగ్ అంటే ఏంటి? ఏదైతే నువ్వు ప్యాక్ చేసావో దాన్ని బయటకు తీసుకొని రావడం. ఎలా? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ అనుకో, ఇండెక్సెస్తో తీసుకొని రావచ్చు అనమాట, అదొక వే. లేదా లూప్స్ వాడి తీసుకొని రావచ్చు, అదొక వే. ఇదంతా కాకుండా ఇంకో వే ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ లిస్ట్ ఆఫ్ 1, 2 ఉందనుకోండి. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 అని ఉంది నా దగ్గర ఇది. ఓకే, నేను ఏం చేయొచ్చు అంటే ఈ 1ని 2ని ఇండెక్సింగ్ లేకోకుండా ఒక వేరియబుల్లోకి అసైన్ చేయొచ్చు అనమాట. ఎలా అసైన్ చేయొచ్చు అంటే అన్ప్యాకింగ్ ద్వారా. సో ఇప్పుడు చూడండి ఒకసారి. q, r ఈజ్ ఈక్వల్స్ టు n. సో ఇప్పుడు నేను ఏం చేసా? అన్ప్యాక్ చేశాను అనమాట. ఇక్కడ ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్ డిఫైన్ చేశాను ఇక్కడ నేను. ఐ గెటింగ్ మై పాయింట్? అన్ని వేరియబుల్స్ డిఫైన్ చేశాను అనమాట ఇక్కడ నేను. సో ఇప్పుడు n అంటే ఏంటి? 1, 2 కదా. ఈ 1, 2లో ఉన్న 1 ఏమో q దగ్గరికి వచ్చింది, 2 ఏమో r దగ్గరికి వచ్చింది మనకు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వాల్యూస్ డిఫైన్ చేయాలన్నమాట మనం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 3 వాల్యూస్, టూ మెనీ వాల్యూస్ ఫర్ అన్ప్యాకింగ్. 2 వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇంకో వాల్యూ ఏదైనా రాయాలి ఇక్కడ, అప్పుడు అన్ప్యాక్ అవుతుంది. అప్పుడు 1 ఏమో క్యూలోకి వస్తుంది, 2 ఏమో ఆర్లోకి వస్తుంది, 3 ఏమో ఐలోకి వస్తుంది. ఇలా అన్ప్యాక్ చేయొచ్చు అనమాట వాల్యూస్ని. దీన్ని అన్ప్యాకింగ్ అంటారు, ప్యాకింగ్ అంటారు. సో సేమ్ థింగ్. సో ఇప్పుడు ఒక డిక్షనరీ తీసుకున్నారనుకోండి. సో దెన్ ఈ డిక్షనరీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇక్కడ a, b ఈక్వల్స్ టు g. దెన్ ఏని బీని మీరు ప్రింట్ చేశారనుకో, ఏ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నారు, తర్వాత బీని ప్రింట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు క్లియర్ కట్గా రావడానికి కొంచెం యాడ్ చేస్తాను ఇక్కడ, మీకు కన్ఫ్యూజన్ లేకోకుండా. సో ఏమవుతున్నాయి? డీస్ట్రక్చర్ అయ్యి కీస్ అన్ని దీంట్లోకి యాడ్ అవుతున్నాయి మనకు. అర్థమవుతుందా? దీన్ని వేరే లాంగ్వేజెస్లో అయితే డీస్ట్రక్చరింగ్ అంటారు, ఇక్కడ అన్ప్యాకింగ్ అంటాం మనం. అన్ప్యాక్ అయ్యి కీస్ యాడ్ అవుతున్నాయి అన్నమాట దీంట్లోకి డైరెక్ట్గా. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అన్ప్యాకింగ్. లిస్ట్కి పనిచేస్తుంది, టూపుల్కి పనిచేస్తుంది, సెట్కి పనిచేస్తుంది, డిక్షనరీకి కూడా పనిచేస్తుంది. అన్ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? అన్ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చేస్తాను, జస్ట్ ట్రై టు. కన్ఫ్యూజన్ ఏముంది? కన్ఫ్యూజన్ ఏం లేదు. కన్ఫ్యూజన్ పడడానికి అసలు ఏమన్నా ఇది పెద్ద కాన్సెప్ట్ అస్సలు లేదు. ఏం కన్ఫ్యూజన్ ఉందో చెప్పండి, క్లియర్ చేస్తా. అసలు దీంట్లో ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఏవైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఇది కన్ఫ్యూజ్ అవ్వడానికి అసలు ఏం లేదనమాట. మన బ్రెయిన్ ఉపయోగిస్తే చాలంతే. ఒక లిస్ట్ రాసా, ఆ లిస్ట్ నేను అన్ప్యాక్ చేయాలంటే దాంట్లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని వాల్యూస్కి వేరియబుల్ నేమ్స్ రాసుకోవాలంతే. డిక్షనరీ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో, ఇక్కడ ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నువ్వేవైతే కీస్ రాసావో ఈ కీస్కి నేమ్స్ అసైన్ చేసుకోవచ్చు. ఎయిదర్ డైరెక్ట్గా కీస్ అన్నా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ a, b, y అని రాసావు అనుకోండి, ఈ b, y కీస్ అనేవి స్టోర్ అవుతాయి మనకు.
కీస్ని స్టోర్ చేస్తున్నాం అంతే. అన్ప్యాక్ అయ్యి వాల్యూ స్టోర్ అవ్వకుండా కీస్ అవుతున్నాయి. మీకు డిక్షనరీ గురించి మాట్లాడేటప్పుడు డిక్షనరీ అనేది ఎప్పుడు మీరు ఇటరేట్ చేసుకున్నా, ఎప్పుడు ఏం చేసినా కీస్ అనేవే వస్తాయని చెప్పాను. ఇక్కడ కూడా అంతే అనమాట. మీరు అన్ప్యాక్ చేస్తే కీస్ అనేవి స్టోర్ అవుతాయి. ఆ కీస్ని ఏ నేమ్తో అన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఏలోకేమో ఫస్ట్ కీ వచ్చింది, బీలోకేమో సెకండ్ కీ వచ్చింది. నువ్వు ఇంకోటి రాసావనుకో, ఇక్కడ అడ్వాంటేజ్ చూడండి. ఇంకోటి రాసావనుకో, ఇక్కడ చేస్తున్నాను కదా, ఇప్పుడు టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, కామా సి, నేను ఇంకోటి తీసుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఏమో ఫస్ట్లోకి వస్తుంది, బీవై ఏమో ఇక్కడికి వస్తుంది, సి ఏమో సిలోకి. సేమ్ నేమ్స్ తీసుకున్నాను కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. యూ కామా ఐ కామా పి, సారీ కామా. ఏమవుతుంది, ఇంతకుముందు వాల్యూస్ వచ్చేవి, ఇప్పుడు వాల్యూస్ రావట్లేదు. ఏమొస్తున్నాయి, కీస్ వస్తున్నాయి అంతే. ఈజ్ క్లియర్? అర్థమైందా? దీంట్లో మనం అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదనమాట. సింపుల్, మన మైండ్ సింపుల్గా పెడితే అవుతుంది. ఏం లేదు, వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్కి ఒక వేరియబుల్స్ అసైన్ చేసుకుంటాం అంతే. ఈజ్ క్లియర్? సో ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, జస్ట్ అది నార్మల్ థింగే. బి ఈజ్ ఈక్వల్స్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు జనరల్గా వేరే లాంగ్వేజెస్లో స్వాప్ చేయాలంటే ఏదేదో వాడతాం కదా, ఇక్కడ ఏం చేయదన్నమాట. సో ఏ బిని స్వాప్ చేయాలనుకున్నారనుకో, ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు బి కామా ఏ, అంతే. స్వాప్ చేస్తున్నాం, స్వాప్ చేసేసాం ఆల్రెడీ. ఎందుకు, ఈ బి అనేది ఏలోకి వెళ్తుంది, ఏ అనేది బిలోకి వస్తుంది అనమాట, అంతే. విత్ అన్ప్యాకింగ్. ఈజ్ క్లియర్? ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా బి అన్నారనుకోండి, సింపుల్ థింగ్ మారిపోయింది. 10 ఏమో ఏలోకి వచ్చింది, బి ఏమో 20లోకి వచ్చింది. అన్ప్యాకింగ్. ఈజ్ క్లియర్? సింపుల్ థింగ్ అనమాట మనకు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్. పైథాన్ బ్యూటీ కాదు, అట్లా చెప్పాలి అంతే అందంగా. నన్ను అడిగితే పైథాన్ అంత పెద్ద బెటర్ లాంగ్వేజ్ ఏం కాదు. జావా ఈజ్ ద బెటర్ లాంగ్వేజ్, C++ ఈజ్ ద బెటర్ లాంగ్వేజ్. ఓకే, బట్ ఇంకా ఏం చేద్దాం, అందరూ పైథాన్ ఈ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని దానిలోకి వాడేసాం. లైబ్రరీస్ అని చాలా క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా వాడుతున్నాం. బట్ పైథాన్ ఈజ్ ఏ గుడ్ లాంగ్వేజ్, ఎందుకంటే మనం ఎక్కువ శ్రమ పెట్టిన అవసరం లేదన్నమాట నేర్చుకోవడానికి. అన్ని సింపుల్గా ఉంటాయి, అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. ఓకే, క్లియర్ కదా ఏంటనేది?